హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఓల్డ్ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేయొచ్చో చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనకి పొడవు అనేది తక్కువ ఉంది. నేను పొడవు పెంచినట్లయితే బ్లౌజ్ అనేది ఎక్కడ పొడవు పెంచాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్లౌజ్ పొడవు వచ్చి 13 ఇంచెస్ ఉంది. నేనైతే 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేస్తాను. అలాగే నడుం లూజ్ వచ్చి నేను 27.5 మార్కింగ్ చేస్తున్నాను. నడుం లూజు ఇది బాగా చిన్న సైజ్ బ్లౌజు. కొంచెం కొలతలు అనేవి చేంజ్ అనేది చేస్తున్నాను 27.5కి. ఇది 4 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకోవాలి. ఇది 2 పార్ట్స్కి 7 కరెక్ట్గా చూసుకోండి. మనకి మిడిల్కి ఎంత వచ్చింది అనేది 15.5 వచ్చింది. ఇదే మిడిల్కి ఒకసారి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా 7 ఇంచెస్ వస్తుంది దగ్గరలో. నేను ఒక 7 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. నడుం లూజు ఖర్చుతో కాకుండా నార్మల్గా మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కింద నడుం దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ముందు క్రాస్ అనేది కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని. ఇప్పుడు 27.5కి కరెక్ట్గా ఈ విధంగా మిడిల్ చెక్ చేసుకోండి. ఇదే మిడిల్ని మళ్ళీ ఒక హాఫ్ అనేది మార్కింగ్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా 7 ఇంచెస్ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ బ్యాక్ పార్ట్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. 2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 28 సైజ్కి మార్కింగ్ చేస్తున్నాను. 15 ఇంచ్ అయితే పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ అనేది బాగా పొట్టిగా ఉంది. మనకి మ్యారేజ్ ముందు బ్లౌజ్కి తర్వాత మనకి అయిన తర్వాత బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి బ్లౌజెస్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హైట్ వచ్చి 15 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. కింద పైన ఖర్చుతో కరెక్ట్గా 15 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజెస్ అయితే మార్కింగ్ చూసుకొని కట్ చేసుకోండి. మనకి పైకి వెళ్ళిపోతుంటే బ్లౌజెస్ అనేది మనకి లావ్ అయినా సరే పెళ్ళైనా సరే మనకి బ్లౌజెస్ పాతవి సరిపోవు కాబట్టి ఈ విధంగా చేంజెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చుట్టూరు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత పెంచామో అంత పొడవు దగ్గర నుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. కింద నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకొని మనం అక్కడి నుంచి పొడవు పెంచుకున్నట్లయితే సరిపోతుంది. నేను హై నెక్ బ్లౌజ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న నెక్ ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ పడుతున్నారు కాబట్టి హై నెక్ పైకి మార్కింగ్ చేస్తున్నాను. చంక పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు పెంచాం. ఫ్రంట్ పార్ట్లో ఎలా పొడవు పెంచుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా పెట్టుకొని అక్కడి నుంచి నెక్ పార్ట్ అనేది తీసుకోవాలి. అలాగే చంక దగ్గర లూజు, కింద నడుం దగ్గర లూజు అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి పైన మీకు ఎంత పొడవు పెట్టుకోవాలనేది మీరు చూసుకోండి. లేదా డీప్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ పెంచుకున్నట్లయితే కింద నడుం దగ్గర కూడా డీప్ అనేది పెంచుకోవాలి. కింద వరకు సేమ్ పెట్టుకోకండి. నెక్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్, అలాగే షోల్డర్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ చేయండి. అలాగే నేను ఒక 4 ఇంచ్ లేదా 3 ఇంచ్ వరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్ లూజ్ పొడవు అనేది మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంత పెట్టుకోండి. అలాగే వెడల్పుకి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక పొడవు చెక్ చేసుకోండి. షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడానికి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి డ్రా చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి.
అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీకు నెక్ అనేది షేప్ని బట్టి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి. అలాగే చంక భాగానికి ఒక 1.5 తీసుకొని మార్కింగ్ చేస్తున్నాను. మనకి చంక పార్ట్ సరిపోతుందా లేదా అనేది బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా మనకి ఇక్కడ చంక దగ్గర సరిపోలేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెంచుకొని 2 ఇంచ్ ఉండే విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేదా లూజ్ సరిపోదు చంక దగ్గర, రెండు ఈక్వల్గా ఉండవు. నడుము చంక దగ్గర కూడా అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మార్కింగ్ చేసుకోండి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు కిడ్స్ వేర్ కానీ లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. డ్రెస్సెస్ కానీ కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ప్రతి వీడియో కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కటింగ్ చేస్తాను. ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు. షోల్డర్కి దగ్గర కింద నడుం దగ్గర మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి నడుం చాలామందికి పైకెత్తేస్తుంది కదండి. అలా రాకుండా ఉండాలంటే మనం బ్యాక్ పార్ట్ కింద నడుం బెల్ట్ అనేది తీసుకోవాలి. ఒక 2 ఇంచ్ వరకు పైకి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్ తీయడం వల్ల మనకి ఏ నెక్ మనకి సైజుని బట్టి ఏ సైజ్ అయినా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకైనా బాగా హెల్తీగా ఉండే వాళ్ళకైనా సరే సరిపోయే విధంగా క్రాస్గా తీసుకోండి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా చూసుకోండి. కింద ఫోల్డింగ్ కానీ మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా నేను మోడల్ అయితే కట్ చేస్తాను. మనకి ఓల్డ్ బ్లౌజెస్ ఎప్పుడు కూడా పైకి పెరుగుతూ ఉంటాయి. అలాంటి వాటికి మనం నెక్ కూడా కిందకి పెంచుకోవాలి. ఓల్డ్ బ్లౌజెస్తో మనకి సరిపోదు. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి నెక్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోండి. నెక్ బాగా పైకి ఉంది కాబట్టి కొంచెం కిందకి మార్కింగ్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్ డిజైన్ చేసుకోండి. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం పొడవు అనేది పెంచుకోవాలి. మీకు బ్యాక్ పార్ట్ పొడవు పెంచితే ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పొడవు పెంచుతుంది అనేది ఒకసారి చూసుకోండి. షేప్ పట్టి కానీ ఫ్రంట్ పార్ట్ కానీ పొడవు అనేది చెక్ చేసుకోవాలి. నెక్ అనేది కొంచెం షేప్ మార్చి మార్కింగ్ చేస్తున్నాను. మీకు రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ చేసుకోండి, లేదా స్క్వేర్ కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఒక సారీతో మీకు కిడ్స్ ఉన్నట్లయితే మీకు మీ పాపకి కూడా ఒకే సారీతో స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ. ఒకసారి కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. కిడ్స్ వేర్ అన్నీ కూడా మన ఇంట్లో ఉంటూనే నేర్చుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ లేకుండా. అలాగే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలి. మనం ముందుగా మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా డ్రా చేసుకోండి. ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రావు. పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలన్నా సరే ఈ మెథడ్లో అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి.
మీకు ఓల్డ్ బ్లౌజ్కి అలాగే ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి చిన్న బ్లౌజెస్ అయితే పెద్ద బ్లౌజెస్ని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున తీసుకోండి. తక్కువ ఉన్నట్లయితే 2 కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు స్టిఫ్గా కావాలనుకున్నట్టయితే ఓల్డ్ ఫ్యాన్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఓపెన్ సైడ్ 3.5 పెట్టుకోవచ్చు. నడుము సైడ్ మనకి 3 ఇంచ్ తీసుకోవచ్చు. ఆ విధంగా షేప్ బెల్ట్ని అయితే పెంచుకోవాలి. మనకి ఏ సైజ్ వరకు అయినా సరే సరిపోతుంది కరెక్ట్గా. ఎందుకంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోకుండా మనకు ఫుల్ లూజ్లో ఒక 2 ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేస్తే సరిపోతుంది. షేప్ బెల్ట్ 3.5 పెట్టుకోండి, సరిపోతుంది షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు మిడిల్కి వచ్చేసరికి ఒక 2.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. మనకి బయటకి ఖర్చు కనిపించదు, లోపల సైడ్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇంకా క్రాస్ ఓపెన్ సైడ్ కూడా మనకి ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి. మీరు క్లాత్ని బట్టి కట్ చేసుకోండి. మనకు ఒక సైడ్ పెద్దది, ఒక సైడ్ జాయింట్ అయితే చేసుకోవచ్చు చిన్న క్లాత్స్ అయితే. ఈ వీడియో కోసం తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని. మీరు ఒకసారి ట్రై చేయండి, చూసి ఒకసారి వదిలేయకండి. బ్లౌజెస్ ఎప్పుడు కూడా కటింగ్ చూస్తున్నంతసేపు వచ్చినట్టే ఉంటుంది. మీరు ఒకసారి కట్ చేసుకొని ట్రై చేయండి. ఫస్ట్ టైం అయితే పేపర్ పైన ట్రై చేయండి. నెక్స్ట్ మీరు లైనింగ్ క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువంటి డౌట్స్ ఉన్నా. మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ షేప్ని బట్టి స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు పైపింగ్ వీడియోస్ కానీ సారీ ముడులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి పొడవు అనేది పెంచుతున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్కి అయితే తక్కువ ఉంది హ్యాండ్స్. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి వచ్చేసరికి నేను ఒక 11 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తాను. మనం బ్లౌజ్ పొడవు పెంచినట్లయితే ప్రతిదీ కూడా పొడవు అనేది పెంచుకోవాలి. మీకు హ్యాండ్ అయితే ఎంత పొడవు కావాలో అంత పొడవు మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే మెజర్మెంట్ని బట్టి మార్కింగ్ చేస్తున్నాను 11 ఇంచ్కి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కింద లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. నేను క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మొత్తానికి 11 ఇంచ్ తీసుకుంటున్నాను. మీ సైజుని బట్టి మార్కింగ్ చేసుకోండి. మనకి ఇక్కడ క్లాత్ అనేది ఇక్కడ పొడవు తక్కువ ఉంది కాబట్టి పైనుంచి మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర కొంచెమే పొడవు ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే పొడవు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద లూజ్ తీసుకోవాలి. మీకు హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. ఇదే మార్కింగ్ స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. ఒక 3 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను మన షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం. మీరు కర్వ్ స్కేల్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా నార్మల్ అయినా కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి లూజ్ అనేది కరెక్ట్‌గా ఎంతైతుందో ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. మనకి ఇది వచ్చేసరికి 10 ఇంచ్ వస్తుంది. ఒక 2 ఇంచ్ అనేది కరెక్ట్‌గా చూసుకోండి. ఎక్స్‌ట్రా ఖర్చు కోసం అది కూడా. ఒక 10 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 2 ఇంచ్‌కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఖర్చు కోసం. ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ½ ఇంచ్ అయితే స్ట్రెయిట్ మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్‌నన్నిటిని కూడా ఒకసారి డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ అన్నా ఉపయోగించుకోవచ్చు. లేదా నార్మల్‌గా అయినా మార్కింగ్ చేసి చూపించేస్తున్నాను. ఈ కర్వ్ స్కేల్‌ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఈ మార్కింగ్‌ని ఒకసారి చూసుకోండి. ఒక 10 ఇంచ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి 2 సైడ్స్‌కి అంటే 2 హ్యాండ్స్ కాబట్టి ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్‌లో కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్‌కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి బ్లౌజ్‌కి. ఇప్పుడు లోతు తీస్తున్నాను హ్యాండ్స్‌కి. లోతు తీయడం వల్ల మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కువ చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే లోతు తీసుకోవాలి. రాంగ్ సైడ్ లోపలికి ఉంటుంది కాబట్టి ఒకసారి మార్కింగ్ చూసుకోండి. నేను ప్రతీది కూడా కటింగ్‌లోనే చూపిస్తున్నాను మీకు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఇక్కడ మార్కింగ్‌కి మిడిల్‌లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ తీసుకోండి మిడిల్‌లో. మీకు లోత్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి షేర్ చేయడం వల్ల మనకి ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే ఈ వీడియో నేర్చుకోవాలని ఉంది అనే వాళ్ళకి తప్పకుండా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే. ఇప్పుడు మనం కింద బెల్ట్ కోసం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. నడుం దగ్గర బ్యాక్ పార్ట్ బ్లౌజ్ లూజ్‌కి మనకి ఎంతైతే లూజ్ ఉందో అది చూసుకొని మార్కింగ్ అనేది కట్ చేసుకోండి. ఒక 2 ఇంచ్ వరకు పొడవు అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు పైపింగ్ అనేది వేసుకోవచ్చు. లేదా నార్మల్‌గా వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు నడుం పట్టీ కోసం. మీకు ఎక్స్‌ట్రా క్లాత్ ఉన్నట్లయితే షేప్ బెల్ట్‌ని ఇంకొక 2 కట్ చేసుకోండి. మీకు క్లాత్‌ని బట్టే తీసుకోవచ్చు. మీకు ఈ బ్లౌజ్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. కటింగ్‌లో గానీ, స్టిచ్చింగ్‌లో గానీ. మీకు పైపింగ్ వీడియోస్ కూడా పెట్టాను. తప్పకుండా ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మెడపట్టి మనకి తక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఇంకొక పట్టీననేవి క్రాస్‌గా కట్ చేసుకొని క్రాస్‌గానే జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ అనేది జస్ట్ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకి ఎక్కడైతే సరిపోతుందో క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. లేదన్నా క్లాత్‌ని కట్ చేసుకొని జాయింట్ అయినా చేసుకోవచ్చు. మీకు ఫుల్ క్లాత్ లేకపోతే ఆ విధంగా అయితే జాయింట్ చేసుకోండి. ఈ విధంగా సేమ్ చూసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి ఎటు సైడ్ సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోవాలి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. క్లాత్‌ని వేరే కలర్స్ అయినైతే సరే తీసుకోండి. మనకి స్టిఫ్‌గా ఉంటే మనకి బ్లౌజ్ అనేది పైకెత్తి పెట్టకుండా స్టిఫ్‌గా ఉంటుంది బ్లౌజ్ మనకి. ఒంటికి అద్దె పెట్టినట్టు రావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే ఎక్కువ వేసుకోండి లేయర్స్ అనేది షేప్ బెల్ట్‌ని. మీకు ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ప్రతీది కూడా ఈ విధంగా వేసుకోండి. మీకు జారిపోతున్న క్లాత్స్ అయినట్లయితే పిన్స్ పెట్టుకోండి. ఒక్కొక్క పార్ట్‌కి కూడా మీకు వీలుగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్స్ లేకుండా. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో